నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. రిత్విక్ అండ్ చర్విక్ క్రియేషన్స్ అంట ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ 101. గతంలో 101 అనే ఒక సినిమా తీశారంట. ఊరు దాటి వెళ్ళొద్దు చెప్పకుండా అనేది వీళ్ళ సబ్ టైటిల్ అంట. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ ఓటీటీ తెలుగు ఫిలిం చేస్తున్నారంట. వీళ్ళకి హీరో అండ్ హీరోయిన్ కావాలంటే 20 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ల కోసం 10 నుండి 50 సంవత్సరాల లోపు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలంట. అలాగే పేరెంట్స్ క్యారెక్టర్ల కోసం 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ డీటెయిల్స్ విత్ 1 minute రీజన్ వీడియో ఆర్ ప్రీవియస్ వర్క్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. షూట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ అవుట్స్కట్స్ ఉంటాయంట. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే హైదరాబాద్కి వచ్చి మేము షూట్ చేయగలం అనుకునే వాళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి చిన్నబాబు బురాడా గారు అడిగారండి, సార్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అని అడగటం జరిగింది. సో చిన్నబాబు గారు, నేను చెప్పేది ఏంటి అంటే, రైటింగ్ స్కిల్స్ అంటే మీరు సినిమాకి సంబంధించిన రైటింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ముందు ఏదో ఒక రైటర్ దగ్గర మీరు అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, మీరు ₹1 అడగకపోయినా కానీ అప్పుడప్పుడు ఇంకా వీలైతే ఆ రైటర్ గారికి చిన్న చిన్న ట్రీట్లు అలాంటివి ఇది చేసుకుంటూ మీరు కనుక ఇది చేసినట్లయితే ఆయన మీకు రైటింగ్ నేర్పించడానికి ఎంతో కొంత పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఒక ప్రయత్నం చేస్తే మీరు రైటింగ్ స్కిల్స్ అని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకు సార్ పుస్తకాలు చదివితే నాకు రైటింగ్ రాదా, ఎవరో ఒక రైటర్ దగ్గరికి వెళ్ళాలా, కొన్ని పుస్తకాలు నాకు చెప్పండి సార్, ఆ పుస్తకాలు చదువుకుంటాను, స్క్రీన్ ప్లే అంటే ఏంటో చదువుకుంటాను, డైలాగ్ ఆర్డర్ అంటే ఏంటో చదువుకుంటాను అనే టైప్లో మీరు అడిగినట్లయితే, అంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది ఏంటంటే, పుస్తకాలు చదివితే మీరు అక్షర దోషాలు లేకుండా తెలుగు రాయటం వస్తుందేమో, అలాగే మీకు వాచికం అంటే మాట్లాడే విధానం అనేది మీకు బాగా తెలుస్తుందేమో, కానీ మీకు ఇది అవ్వాలి అంటే మీకు ముందు కథ ఎలా తయారు చేసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా తయారు చేసుకోవాలి, డైలాగులు ఎలా తయారు చేసుకోవాలంటే మీరు కంపల్సరీ సినిమాకి సంబంధించి పనిచేయాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో చిన్నబాబు గారు, నేను ఇంకా మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు పుస్తకాలు చదివితే మీరు పుస్తక రచయిత అవ్వచ్చు కానీ సినిమా రచయిత అవ్వలేరు. సినిమా రచయిత అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు ఒక రైటర్ దగ్గర మీరు పని చేయాల్సిందే. పని చేసినట్లయితే ఆయన కథ, ఇప్పుడు నేను కథను ఎలా వండుకుంటాను, నేను కథ మొత్తాన్ని అనుకున్న తర్వాత దానికి ఒక జిస్ట్ లైన్ అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అమ్మ ప్లీజ్ చచ్చిపో, కడుపులో పెట్టి కన్న తల్లిని చచ్చిపోమని అడుగుతుంది, ఎందుకు అనే సబ్జెక్టు. ఇలాగ నేను ఒక జిస్ట్ లైన్ అనుకుంటాను, దీన్ని జిస్ట్ లైన్గా పెట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని సినాప్సిస్ చేసుకుంటాను, అంటే 1 పేజీనో 2 పేజీలో అది ఎవరైనా అడిగినట్లయితే పంపించడం కోసం సినాప్సిస్ చేసుకుంటాను. తర్వాత దీన్ని మళ్ళీ సినిక్ ఆర్డర్ చేసుకుంటాను. సినిక్ ఆర్డర్ అంటే ఏంటి, అది ఎన్ని సీన్లు అనేది ఈ సినిమాకి కావాలి, 2 గంటల 20 నిమిషాల సినిమాకి 60 సీన్ల 50 సీన్ల ఎన్ని సీన్ల రిక్వైర్మెంట్ పడుతుంది అనేది నేను చూసుకొని దాని ప్రకారం నేను వేసుకోవాలి. నెక్స్ట్ డైలాగ్ ఆర్డర్కి సినిక్ ఆర్డర్ తర్వాత ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ సీన్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అందులో ఏ ఆర్టిస్టులు ఉన్నారు, ఏ టెక్నీషియన్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ ప్రాపర్టీస్ రిక్వైర్మెంట్ ఉంది, అది అంటే ఏ పర్టికులర్ టైంలో జరుగుతుంది, ఏ లొకేషన్లో జరుగుతుంది, ఈ మొత్తం కూడా నేను ట్రీట్మెంట్లో డెవలప్ చేసుకుంటాను. ఫైనల్గా డైలాగ్ ఆర్డర్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో మీరు డైలాగ్ రైటర్ కావాలి అంటే మీకు చాలా దగ్గర మీకు డైలాగ్కి సంబంధించిన కోర్సెస్ అనే ఏమంటారు స్క్రిప్ట్లు దొరుకుతాయి. ఆ స్క్రిప్ట్లు మీరు తీసుకొని వచ్చినట్లయితే మీకు ఆ స్క్రిప్ట్లు మీరు చేసుకోవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేసినట్లయితే సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. లేదు సార్ నేను నేర్చుకోవాలి అని, నాట్ ఓన్లీ ఫర్ చిన్నబాబు గారు, మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉంటూ నేను స్క్రిప్ట్లు నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, స్క్రిప్ట్లు రాద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, ఇప్పుడు మన హరీషే యూట్యూబ్కి షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు చేద్దాం అనుకుంటున్నాడు. నేను మిమ్మల్ని అతనితో కొలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తాను. లేదు సార్ నాకు రాదు, నేర్చుకొని నేను ఇది చేయాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే, నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, నేను మీకు నేర్పిస్తాను అసలు ఐడియా అనేది ఎలా ఫామ్ చేసుకోవాలి, ఐడియా అనేది ఫామ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా రాయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. అది నేర్చుకొని మీరు ఒక ప్రాపర్గా ఇది చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీరు ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వాలనుకున్నా, లేదంటే హరీష్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా,
నా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకుని. మీరు రైటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే. ఆర్టిస్టులు ఎవరైనా వచ్చి సార్ నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి అని నాకు కాల్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పే ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్కే మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో నా నెంబర్ వచ్చేసి 9704869692. ఐ రిపీట్ 9704869692 అనేది నా ఫోన్ నెంబర్. ఇది నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్. మీలో ఎవరైనా రైటింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టకండి. సో నాకు కాల్ చేసినట్లయితే ఫస్ట్ మీరు నాకు అర్థం అవ్వాలి, మీలో విషయం ఉందనేది నాకు అర్థం అవ్వాలి. మీరు నాకు మెయిన్గా నేను ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తాను అంటే తను సక్సెస్ అవ్వగలడా లేదా అనేది, ఇతను గ్రౌండెడ్గా ఉన్నాడా లేదంటే హడావుడి బ్యాచ్గా ఉన్నాడా అనేది నేను చూస్తాను. హడావుడిగా బ్యాచ్గా ఉన్నాడు అంటే అతను ఎప్పటికీ సక్సెస్ కాలేడు అనేది నా నమ్మకం. కాబట్టి గ్రౌండెడ్గా ఉంటే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా నమ్మకం. కాబట్టి మీరు కొంచెం నాకు కాల్ చేసినప్పుడు మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సో మాట్లాడినట్లయితే మీరు మీరు మీ దగ్గర విషయం ఉంది అని నాకు అనిపించినట్లయితే నేను మిమ్మల్ని పిలుస్తాను. పిలిచి నేను మీకు పాయింట్స్ చెప్తాను. పాయింట్స్ని ఎలా డెవలప్ చేసుకురావాలనేది కూడా ఫ్రీగా నేర్పిస్తాను. నాకేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినట్లయితే దగ్గర 1,00,000 నుండి 5,00,000 వరకు కూడా మీకు రైటింగ్ నేర్పించడానికి చాలామంది తీసుకుంటారు కదా. నాకు అలాగ రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కనుక నేర్చుకోవాలి అనుకున్నట్లయితే నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి auditions.101casting@gmail.com. AIDITIONS auditions.101 నోట్ ఒకటి CASTING casting@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9030057093. ఐ రిపీట్ 9030057093. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.